హలో ఫ్యామిలీ, ఇవాళ నేను నా ఫస్ట్ వీడియో స్టార్ట్ చేస్తున్నాను. చెప్పా కదా, ట్యాబ్లెట్స్ వేసుకున్నాక మనకు ఒకసారి తినాలనిపించదు. సో ఇవాళ సింపుల్గా బాయిల్డ్ ఎగ్ తోటి రుచికరమైన ఫ్రై ఎలా చేస్తారో చూద్దాము. సో దానికి కావాల్సింది 2 ఆనియన్స్. ఆల్రెడీ నేను ఆనియన్స్ ముక్కలు కోసి పెట్టుకున్నాను. 3 బాయిల్డ్ ఎగ్స్, 2 పచ్చిమిర్చి రెబ్బలు, కరివేపాకు, మెంతం కూర, కొత్తిమీర, జింజర్ గార్లిక్ పేస్ట్ అండ్ గరం మసాలా. ఇంకా మనకి సాల్ట్, పసుపు, కారం ఇవన్నీ కామన్. సో నేను స్టవ్ వెలిగించుకున్నాను, ఒక బాణ పెట్టి అందులో ఆయిల్ వేస్తున్నాను. నేను ఆయిల్ కొంచెం తక్కువగా తింటాను, సో అందుకే 2 టేబుల్ స్పూన్ ఆఫ్ ఆనియన్స్ వేస్తున్నాను. సో మీరు మీ అందాజ పట్టి మీరు వేసుకోండి, కానీ నేను మాత్రం ఓన్లీ 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుంటున్నాను. సారీ అండి, ఏమనుకోవద్దు, ఇది నా ఫస్ట్ వీడియో. ఏమైనా తప్పులు ఉంటే నన్ను కరెక్ట్ చేయండి. అఫ్కోర్స్ నేను అన్ని పాజిటివ్గానే తీసుకుంటాను, ఎందుకంటే ఇది నా లెర్నింగ్ స్టేజ్. సో డెఫినెట్గా నేను నెక్స్ట్ టైం చేసిన వీడియోస్లో చాలా చేంజెస్ చేస్తూ ట్రై చేస్తాను. అండ్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ ఫర్ ది సపోర్టింగ్. ఎవరైనా ఈ వీడియో చూస్తే కనుక ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయండి. నేను ఎప్పుడు ఆయిల్ వేసిన తర్వాత చెక్ చేస్తాను ఆయిల్ వేడయిందా లేదా అనేసి. 10 ఆనియన్స్ వేస్తున్నాను. సో ఆనియన్స్ అనేవి మీరు మామూలుగా మీకు ఇష్టమైన సైజులో కట్ చేసుకోవచ్చు. నేను మీడియం సైజులో చేశాను, మీరు ఇంకా దీనికన్నా మీడియం సైజులో కూడా చేయొచ్చండి. అండ్ చాలామంది నాకు తెలిసి కట్టర్ యూజ్ చేస్తూ ఉంటారు, లైక్ ఇప్పుడు దొరుకుతున్నాయి కదా మనకి. సో ఆనియన్స్ వేసిన తర్వాత కరివేపాకు వేయండి, ఎందుకంటే ఆనియన్స్ వేలో మనకి ఆ కరివేపాకు ఫ్లేవర్ అనేది రావాలి. సో ఆ ఫ్లేవర్ వస్తే మీరు ఒక ముద్ద కలుపుకొని తింటుంటే చాలా రుచిగా ఆ ఫ్లేవర్ మీకు ఎంత బాగుంటుందంటే, స్పెషల్గా మీరు ఒకవేళ మెడిసిన్స్ వేసుకున్న వాళ్ళైతే వాళ్ళకి ఆ మెడిసిన్స్ వల్ల గొంతులో వచ్చే స్మెల్ నేనైతే ఎక్స్పీరియన్స్ అవుతున్నాను. ఈ ట్యాబ్లెట్స్ అన్నిటితో ఆ రుచిగా కూడా ఏం అనిపించట్లేదు. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అనుకుంటా. ఇది చాలా సింపుల్ అండ్ ఈజీగా అందరూ చేయగలుగుతారు, అండ్ అంత టైం కూడా పట్టదు. సో ఆనియన్స్ కొంచెం మనకి లైట్ బ్రౌన్ అయ్యే వరకు మనం దాన్ని వేయించుకుంటూ ఉండాలండి. సో ఆనియన్ వేసిన తర్వాత యూజువల్గా ఎవరైనా సరే ఆనియన్స్ బాగా మరిగాక, అంటే ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్లో వచ్చినప్పుడు, ఈ టైప్లో ఆనియన్స్ వచ్చినప్పుడు మీరు మెంతం కూర ఏదైతే తీసుకున్నారో అది అండ్ పచ్చిమిర్చీలు వేసేసి దాన్ని మళ్ళీ కలపండి. సో ఈ విధంగా నేను చేసుకుంటూ ఉంటాను. అండ్ మీ ఎక్స్పీరియన్సెస్ మీకు అంటే నాకు తెలిసి ఇవాళ రోజుల్లో అందరికీ బీపీ అండ్ షుగర్ ఇవన్నీ కామన్ అని కామనే. సో మీకు ఎవరైనా టిప్స్ తెలిస్తే కనుక కామెంట్ బాక్స్లో షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా ఇంకేమైనా ఉంటే కూడా నాకు సజెషన్స్ ప్లీజ్ ఇవ్వండి, ఎలా చేస్తే బాగుంటుందని. సో ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకున్నాను. సో జింజర్ గార్లిక్ పేస్ట్ ఇది హోమ్ మేడ్ అండి. నేను ఎప్పుడు కూడా జింజర్ గార్లిక్ పేస్ట్ హోమ్ మేడ్ అయితేనే ప్రిపేర్ చేస్తాను. బయట నుంచి వచ్చేది మనకు తెలియదండి ఎలా ఉంటుందో ఏంటో అనేది. కొంచెం కష్టమైనా సరే నేను ఇంట్లో నుంచే జింజర్ గార్లిక్ పేస్ట్ చేసుకుంటానండి. నా కన్వీనియంట్ టైంలో నేను జాబ్ చేస్తూ ఉంటాను. సో వీకెండ్స్ అప్పుడు స్పెషల్గా ఎవ్రీ వీకెండ్ సాటర్డే ఆర్ సండే ఫస్ట్ నా వర్క్ ఇదే, జింజర్ గార్లిక్ పేస్ట్ వీక్ సరిపడంతా నేను వేయించుకుంటాను. సో అది కూడా చాలామందికి జింజర్ గార్లిక్ పేస్ట్ ఎలా చేస్తారు ఏంటి అంటారు, కానీ నేను చేసే జింజర్ గార్లిక్ పేస్ట్ మా ఇంట్లో అందరూ అంటారు, మా రిలేటివ్స్ కూడా, నువ్వు ఎలా చేస్తావు, అసలు ఇంత మంచి స్మెల్ వస్తుంది, ఏమేమి వేస్తావు, కొలతలు ఏంటి అని అడుగుతూ ఉంటారు. ఒకవేళ మీకు ఎవరికన్నా అలాంటివి కావాలంటే నాకు ప్లీజ్ కామెంట్ సెక్షన్లో వేయండి. తర్వాత నేను మర్చిపోయానండి, 1 స్పూన్ పసుపు అండ్ కారం. అంటే కారం నేను 1 స్పూన్ వేసానండి. మీకు ఒకవేళ మీరు స్పైసీగా తింటా అంటే స్పైసీగా, అండ్ 1 స్పూన్ సాల్ట్ వేసాను. సో
ఈ వంటలలో నాకు తెలిసి ప్రతి ఒక్కరికి పసుపు, ఉప్పు, కారం అనేది కామన్. సో అది మన తగ్గ మనం ఎలా తినాలనుకుంటున్నామో అలా. సో ఇప్పుడు అవన్నీ వేసిన తర్వాత మసాలా వేసానండి. నేను చేశాను హోమ్ మేడ్ మసాలా ఇది. సో చెప్పాను కదా ఇందాక నేను వర్క్ చేస్తూ ఉంటాను. సో అలాంటప్పుడు నేను అన్నీ కూడా వీకెండ్స్ అప్పుడే చేసుకుంటాను. ఈ మసాలాలు కానీ, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ కానీ నేను ఎవ్రీ వీకెండ్ చేసుకుంటాను. సో మసాలా కూడా మీకు ఏమైనా కావాలి అంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో వేయండి, నేను డెఫినెట్గా మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఇస్తాను. సో ఇంకొక టిప్ చెప్పాలనుకుంటున్నానండి. యూజువల్గా మనము డ్రై మసాలాలు అన్నీ వేసినప్పుడు ఏమవుతుందంటే గిన్నె ఒక్కోసారి మనకి ఇలా మాడిపోయినలాగా లేకపోతే అడుగంటుకుంటూ ఉంటుంది. సో నేను యూజ్ చేసే టిప్ ఏంటంటే కొంచెం వాటర్ చిలకరిస్తానమాట. సో దాట్ ఆ కింద అడుగు అంటుకోకుండా అది మామూలుగా మంచిగా ఉండేటట్టు మసాలాలు కూడా ఏం మాడకుండా ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేశానంటే ఆ మసాలాలన్నీ వేసిన తర్వాత మనం కట్ చేసుకున్న ఎగ్ పీసెస్ ఉన్నాయి కదా అందులో వేసేసి కొంతసేపు మనం ఒక 5 minutes అలా మూత పెట్టుకొని కొత్తిమీర వేసుకొని దించేసుకోవడమే, ఇంకేం లేదు. మీ సర్వింగ్ బౌల్లో లేకపోతే ప్లేట్లోనూ. నేనైతే ఇప్పుడు దీన్ని చూస్తుంటేనే నాకు ఆకలి వేసేస్తుంది. అద్భుతమైన స్మెల్ వస్తుంది. సో నేను ఒక గిన్నెలో తీసేసుకున్నానండి. అండ్ ఇప్పుడు ఇట్స్ మై లంచ్ టైం. నేను లంచ్ చేసి ట్యాబ్లెట్స్ వేసుకోవాలి. సో డెఫినెట్గా నాకు తెలిసి మీ అందరికీ ఇది నచ్చుంటుంది. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఎంకరేజింగ్ ఎవ్రీ న్యూ పర్సన్ హూ ఈస్ జాయినింగ్ యూట్యూబ్. ఇలాగే ఎంకరేజ్ చేస్తూ ఉండండి, అందరం కలిసి ఎదుగుదాం. డెఫినెట్గా ఎవరైనా కొత్త ఛానల్ స్టార్ట్ చేస్తే నేను కూడా సపోర్ట్ చేస్తాను.